భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు పోలీస్ స్టేషన్లో గంజాయి చోరీ ఘటన మండలంలోనే చర్చనీయాంశంగా మారింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంచిన గంజాయి వివిధ కేసులలో సీజ్ చేసిన ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. జిల్లా ఉన్నతాధికారులు హుటాహుటిన బుర్గంపాడు పోలీస్ స్టేషన్ కు చేరుకుని కొంతమంది యువకులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పోలీస్ స్టేషన్ కే భద్రత లేదంటే మండలంలో నివసిస్తున్న సామాన్యుల పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గంజాయి ద్విచక్ర వాహనాల చోరీ ఘటన బయట వ్యక్తులు పాత్రతో పాటుగా సొంత శాఖకు చెందిన వారి ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు పోలీస్ స్టేషన్లో గంజాయి చోరీ ఘటన మండలంలోనే చర్చనీయాంశంగా మారింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంచిన గంజాయి వివిధ కేసులలో సీజ్ చేసిన ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్లో అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు పోలీస్ స్టేషన్ లో ఉన్న గంజాయి ఒక్కసారిగా మాయమైన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉంచిన గంజాయి వివిధ కేసులు సీజ్ చేసిన ద్విచక్ర వాహనాలు అయితే చోరీకి గురి కావడంతో అటు పోలీసు వర్గాల్లో కూడా సంచలనంగా మారిందని అయితే మనం చెప్పుకోవచ్చు. విషయం తెలుసుకున్న ఇటు పోలీసులు ఉన్నతాధికారులు అయితే ఒక్కసారిగా అయితే ఉలిక్కిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లాలో ఉన్నతాధికారులు అయితే ఈ విషయంపై ఏమంటే హుటాహుటిన అయితే బుర్గంపాడు పోలీస్ స్టేషన్ కి అయితే చేరుకున్నారు. అక్కడ ఏదైతే అదుపులోకి తీసుకొని కొంతమంది యువకులను కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పలు కేసులు అయితే ఈ స్టేషన్ లో భారీగా ఏదైతే ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అది అడవి ప్రాంతానికి దగ్గరగా ఉండటంతో ఇక్కడ గంజాయి ఎక్కువగా స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే వివిధ సంఘటనలు పట్టుబట్టే గంజాయి అంతా కూడా స్టేషన్ లో భద్రపరిచారు. అయితే ఇటీవల భద్రపరిచిన గంజాయి మాత్రం ఒక్కసారిగా ఆ స్టేషన్ నుంచి అయితే దొంగిలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు పోలీస్ స్టేషన్ పై భద్రత లేదంటే మండలంలో నివసిస్తున్న సామాన్యుల పరిస్థితి ఏందని చెప్పేసి అయితే ఈ విషయం తెలిసిన వారైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ద్విచక్ర వాహనాలు చోరీ ఘటన కూడా ఒక్కసారిగా బయటపడడంతో అటు పోలీసుల వైఫల్యం ప్రధానంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దీనిపై ఉన్నతాధికారులు కూడా ప్రత్యేకంగా ఇప్పటికే సమావేశమయ్యారు. స్టేషన్ కూడా చేరుకొని అక్కడ అసలు జరిగిన ఘటనలపై అటు పాత నేరస్తులను కూడా విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఘటనపై అటు సామాన్యులు అయితే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారిస్తే అసలు విషయాలు అయితే వెలుగులోకి వస్తాయని చెప్పేసి అటు మండల ప్రజలు కూడా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ప్రధానంగా ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అనుకున్నటువంటి అటు ఛత్తీస్గఢ్ ఏరియా నుంచి ప్రధానంగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి గంజాయి ఒక్కసారిగా మాయమవడంపై అయితే కొంత విస్మయానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఉపేందర్. యాభై అంటే లక్ష కూడా కొన్న కష్టం వెయ్యి కంటే ఎక్కువ రసం తీసేస్తారు, లిక్విడ్ తీసేస్తారు. రైట్గా ఇదే అంశం మీద మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్లో అందిస్తారు. నవీన్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సంజన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో గంజాయి చోరీ ఘటన అయితే ఇప్పుడు ఒక జిల్లా వ్యాప్తంగా అయితే చర్చనీయాంశంగా మారిందని కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే పోలీస్ స్టేషన్ లో గత 2 నెలల నుంచి అంటే గత 2 సంఘటనల్లో సీజ్ చేసినటువంటి గంజాయి మరియు 2 ద్విచక్ర వాహనాలను చోరీకి గురైనట్లుగా కూడా ఉన్నతాధికారులు గుర్తించినట్లుగా కూడా చూడవచ్చు. అయితే భద్రాద్రి జిల్లాలో చెక్కింగ్ లో భాగంగా జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు చెకింగ్ చేస్తుండగా ఒక అంటే అనుమానితుల దగ్గర నుంచి గంజాయిని సీజ్ చేసుకోవడం జరిగింది. అయితే వీరిని విచారించగా బూర్గంపాడు పోలీస్ స్టేషన్ నుంచి దొంగిలించినట్లు అయితే వీరు వెల్లడించినట్లుగా కూడా తెలిసింది. అయితే పోలీస్ స్టేషన్ లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఈ గంజాయి ఈ విధంగా దొంగిలించబడటంతో ఇటు జిల్లాలో
ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అదే విధంగా ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ యొక్క విషయమై అక్కడ ఉన్నటువంటి అంటే బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో విచారణ చాలా అంటే ఎవరికి తెలియకుండా చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ఇప్పుడు చూసుకుంటే మనం పోలీస్ స్టేషన్ లోనే భద్రత లేదంటే అంటే మిగతా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఇక్కడ ఉన్నటువంటి అంటే బూర్గంపాడు ప్రజలు అదేవిధంగా జిల్లా ప్రజలు చర్చించుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే అంటే ఈ యొక్క చోరీ అంటే గంజాయి మరియు ద్విచక్ర వాహనాల చోరీలో అయితే మొత్తంగా అంటే బయట వ్యక్తులతో పాటు ఇంటి దొంగల పని కూడా హస్తం కూడా ఉందని అయితే అక్కడ తెలుసు అంటే అక్కడ చర్చించుకున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నవీన్.